మన్యాసిని టాక్స్ కి స్వాగతం సుస్వాగతం. గత 3 రోజులుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల తాలూకా షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. అంటే ఇంకా చెప్పాలంటే ఒక ప్రళయం వచ్చినట్లు వచ్చింది. అంటే కరోనా వచ్చి ఎలాగైతే ఈ ప్రపంచాన్ని కకావికలం చేసిందో అదేవిధంగా మొత్తం ఈ టెక్ రంగాన్ని మొత్తం కుదేలు చేసింది. ఒక్క భారతదేశంలో చూసుకున్నట్లయితే 2 లక్షల కోట్ల రూపాయలు షేర్స్ పడిపోయాయి, అంటే ఆవిరైపోయాయి. అంత దీనిగా పడిపోయాయి. మీరు ఏ టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ ఏ సంస్థ చూసుకోవాలి, అలా ప్రపంచవ్యాప్తంగా కూడాను. ఎందుకు ఇది జరిగింది అంటే ఆంథ్రోపిక్ ఏఐ ఒక సంచలనానికి దారితీసింది. అంటే ఏంటి దీంతో స్పెషాలిటీ? మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు కొత్తగా వచ్చింది కాదు. మరి చాట్ జీపీటీ మనకు తెలుసు. మరి దీంతో ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇంత వణిగిపోతున్నాయి కంపెనీలు? ఇంకా చెప్పాలంటే చాలా కంపెనీలు ఇప్పుడు కుదేరైపోతాయి. ఇది భయపెట్టడానికి అంటుంది కాదు, ఎంతో మంది నిపుణులు చెప్తున్న మాట ఇది. మనం లాజికల్గా ఆలోచించిన మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోతున్నారు, కొత్త ఉద్యోగాలు రావు. ఉన్న ఉద్యోగాలు 50 లక్షల పైగా ఉద్యోగాలు కోల్పోతారని అంచనా వేస్తున్నారు ఇప్పటికే. ఇంకా దీంతో స్పెషాలిటీ ఏంటి అంటే ఏమీ లేదు. సాధారణంగా మన చాట్ జీపీటీ ఉంటుంది. ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ధర్మరాజు మహాభారత యుద్ధంలో ఎవరితో జోదంలో ఓడిపోయాడు అని మనం అడిగి అనుకోండి ప్రశ్న, వెంటనే దానికి జవాబు వస్తుంది. మనకి వితిన్ సెకండ్స్లో మనకు వస్తుంది. దాని మీద ఇంకేదైనా మనం అడగొచ్చు, రాముడి తండ్రి పేరు ఏం పేరు, ఇలా అడుగుతున్న కొద్ది మనం ఏ ప్రశ్న అడుగుతున్నది అనేది అది మనకు జవాబు చెప్తూనే ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది మనకి హెల్ప్ చేస్తుంది, హెల్పర్గా ఉంటుంది. ఇంతవరకు కూడా హెల్పర్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు చేసినటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదేం జరుగుతుందంటే హెల్పర్గా ఉండదు, కోవర్కర్గా ఉంటుంది. కోవర్కర్గా అంటే మనం చెప్పింది చేయలేదు, అది సొంతంగా పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మనం కంపెనీ పెట్టాలనుకోండి, కంపెనీ పెట్టాలనుకుంటే ఒక టీం ఒకటి మనం ఫామ్ చేసుకుంటాం, కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అదేవిధంగా కంపెనీ బైలాస్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడాలు, ఇవన్నీ మనకి బోల్డ్ పనులు ఉంటాయి. అలాగే లీగల్ ఒపీనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా అదొకటే చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో కానీ చూసుకున్నట్లయితే లీగల్ ఒపీనియన్స్కి, ముఖ్యంగా అడ్వకేట్స్కి చాలా మంచి బిజినెస్ మామూలుగా ఇంతవరకు. ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు ఖాళీ కాబోతున్నారు అన్నమాట, ఖాళీ అయిపోతారు ఇంకా లాయర్స్ అంతా కూడా. అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్లోకి వస్తే టీచర్ అందరూ ఖాళీ అయిపోతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే అమెరికాలో అయితే అడ్వకేట్స్ రంగం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తుంటే ఏదైనా సరే లాయర్ని సంప్రదిస్తుంటారు, ప్రతి విషయం కూడా లాయర్ని సంప్రదిస్తుంటారు. ఇక మీద సంప్రదించాల్సిన అవసరం లేదు. అంటే మొత్తం ఒక కంపెనీకి ఏం కావాలి, ఎవరైనా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నట్లయితే అతనికి ఏం కావాలో మొత్తం అదే చేసి పెట్టేస్తుంది అనమాట. అంటే కోవర్కర్ లాగా, హెల్పర్గా కాదు, కోవర్కర్గా. మామూలుగా ప్రాజెక్ట్ అదే తయారు చేసేస్తుంది, ప్రాజెక్ట్ కావాల్సిన బైలాస్ అదే తయారు చేస్తుంది. ఇవన్నీ కూడా అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి టెస్టింగ్ ఉంటుంది, ఉదాహరణకి డేటా సైంటిస్టులు ఉంటారు, ఇవన్నీ కూడా అదే చేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా డేటా సైంటిస్టులకు అవసరం ఉండదు, టెస్టర్లకు అవసరం ఉండదు, ఎవరు అవసరం కూడా ఉండదు అనమాట. ఇంకా చెప్పాలంటే 10 ఉద్యోగులు ఉన్న చోట ఒక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని మనం ఇచ్చేస్తే మొత్తం 9 మంది ఖాళీ అయిపోతారు. ఈ విధంగా లెక్క కట్టుకున్నట్లయితే కొన్ని లక్షల మంది మన భారతదేశంలోనే కొన్ని లక్షల మంది ఉద్యోగులు కోల్పోతున్నారు. మరి దీని పరిష్కారం ఏంటి? నేను గతంలోనే 3 సంవత్సరాల క్రితం దీని మీద నాకు చేశాను ఒకటి, అక్కడ క్లియర్గా చెప్పారనమాట. ఇక మీదటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా డెవలప్ కాకుండా ప్రపంచ దేశ నాయకులు వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పాను. దానికి నేను అప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోబో ఉందనుకోండి, రోబో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మనం చేరిస్తే అది ఎంత భయంకరంగా తయారవుతుంది తెలుసండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బ్రెయిన్తో మీరు పోల్చుకోండి. ఒక మనిషిలో ఉన్న ఒక బ్రెయిన్, దానికి కొన్ని 100,000 రెట్ల పవర్ఫుల్ బ్రెయిన్ని ఇప్పుడు మనం తయారు చేస్తాం, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అలాగే రోబో ఒక శరీరం అనుకోండి, ఆ రోబో అనే శరీరంలో కానీ ఈ బ్రెయిన్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మనం ప్రవేశపెట్టగలిగితే ఏమవుతుంది? మన చావును మనం కోరిని తెచ్చుకున్నట్టు అవుతుంది అన్నది నేను 3 సంవత్సరాల క్రితం నేను ఒకసారి చెప్పాను ఒక వీడియోలో. మనం రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చైనాలోని ఒక రోబో ఒక మనిషి మీద కలపడ్డది, అంటే అడ్డేసారనుకున్న అదే వేరే సంగతి. అంటే దానిలో ఇప్పుడు కోపం కూడా వస్తుంది. సో ఇలా కానీ ఒక రోబోలో కానీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ చేరిస్తే ఆటోమేటిక్గా అవి మన మీద కలబడతాయి, తిరగబడతాయి. ఇప్పుడు రీసెంట్గా సైంటిస్టులు ఏం గమనించారంటే, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఎలాగైతే ఫేస్బుక్లో అదేవిధంగా వాట్సాప్లో మనం ఎలాగైతే ఒక సోషల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నామో అలాగే ఏర్పాటు చేసుకుంటున్నాయట. చేసుకునేసరికి ఈ మనుషులను అబ్జర్వ్ చేస్తున్న సంగతి తెలిసి అది కోడ్ను మార్చేసుకొని వేరే లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఇక్కడ ఎంత సమస్య రాబోతుందో. నాకు అదే అర్థం కావట్లేదు. ఈ ప్రపంచ నాదాలకు ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఊరుకుంటున్నారో, చాలా భయంకరమైన ప్రపంచం రాబోతుంది. ఇంకా అదే కాకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైనా ఆఫ్ చేసేస్తారు, తన యజమాని ఆఫ్ చేసేస్తాడు అనుకున్నట్లయితే అది ఆఫ్ చేయకుండా తన పాస్వర్డ్ మార్చుకొని ట్రై చేస్తుందట.
అంటే ఇలా జరుగుతున్నాయి, మనకు అబ్జర్వ్ చేస్తుంటే ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. ఇలా తెలుస్తున్నప్పుడు దీన్ని ఇంకా మనం డెవలప్ చేసే పరిస్థితి ఏంటి? ఒకప్పుడు కంప్యూటర్స్ వచ్చేటప్పుడు రాజీవ్ గాంధీ కంప్యూటర్ని బాగా ప్రోత్సహించేటప్పుడు, కంప్యూటర్ రంగాన్ని ప్రోత్సహించి కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే కంప్యూటర్ వస్తే నిరుద్యోగం పెరిగిపోద్దనే వాళ్ళ వాదన. కానీ చిత్రంగా కంప్యూటర్లు రావడం వల్ల ఉద్యోగాలు పెరిగాయి. అంటే కమ్యూనిస్టులు భయపడే విధంగా జరగలేదు. వాస్తవంలోకి వస్తుంది ఈరోజు ఎంతమంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు దొరికాయి కదా. మరి దాని ప్రోడక్ట్లు, దాని బై ప్రోడక్ట్లు, ఇవన్నీ అమ్మే షాపులు ఎంత డెవలప్ అయింది దేశం, ప్రపంచం కూడాను. కానీ దానికి దీనికి అది సంబంధం లేదు. చాలా మంది అయితే అప్పుడు కంప్యూటర్ వచ్చిన భయపడ్డాం కదా, అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే భయపడవలసిన అవసరం లేదు. దాంట్లో కూడా బోల్డ్ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అంటాను. కానీ ఇదంతా ట్రాష్. ఎందుకు ట్రాష్ అంటే కంప్యూటర్ వేరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు. కంప్యూటర్ అంటే ఏంటంటే మనం ఏదైతే దానికి ఇస్తాం అది మాత్రం స్టోర్ చేసుకుంటుంటది. ఉదాహరణ కీబోర్డ్ని పట్టుకుని నేను ఏదో ఒక లెటర్ కొట్టాను, లెటర్ మాత్రం అక్కడ మనకు వస్తుంది, అక్కడ స్టోర్ చేసుకుంటుంది. కానీ ఇది అలా కాదు, నాకు లెటర్ కావాలి అని చెప్తే అదే తయారు చేస్తుంది. అంటే దాని ఓన్ థాట్స్ ఉన్నాయి ఇక్కడ, అది మర్చిపోతాం. కంప్యూటర్ ఓన్ థాట్ లేదు, అది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. మన థాట్స్ ని అదే అమలుపరుస్తుంది, మన థాట్స్ మనం అక్కడ స్టోర్ చేసుకుంటున్నాం అంతే తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అది కాదు. దాని ఓన్ థాట్స్ ఉంటాయి, మనకంటే చాలా పవర్ఫుల్ థాట్స్ ఉంటాయి. నేను ఒక కథ రాయమన్నాను అనుకోండి, తండ్రి జడ్జి, కొడుకు ఒకడు మెకానిక్, ఇంకో కొడుకు ఇన్స్పెక్టర్. దీని మీద నాకు కథ కావాలి, ఒక సెంటిమెంట్ ఉండాలి అని చెప్తే జస్టిస్ చదువులని కథ వచ్చేస్తుంది, సెకండ్స్లో వచ్చేస్తుంది. అది అలాంటివి ఒక 7-8 వెర్షన్ స్పాట్లు ఇచ్చేస్తుంది అది మార్పులు చేసుకుంటూ. మరి అంత పవర్ఫుల్ అంటే తమ సొంతంగా ఆలోచించే కెపాసిటీ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మనం కానీ డెవలప్ చేస్తే ఏమవుతుందో తెలుసా? నిరుద్యోగం ఒకవైపు, ఇంకోవైపు రోబోలు వస్తాయి. ఇప్పటికే ప్రతి అంటే ఎలా ఊహిస్తున్నారంటే ఇంకా షాపులు ఆఫీసులు చూడండి, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టక్కర్ చేసుకుని షూ వేసుకుని టిప్ టాప్గా ఆఫీసులోకి వెళ్ళడం, ఆఫీస్ నుంచి కొన్ని 100 మంది రావటం మన సినిమాలో చూపిస్తుంటారు. అలాగే రోబోలు వెళ్ళి వస్తుంటాయి. ఇంకా ఈ ఉద్యోగస్తులు పని ఉండదు. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు కూడా ఒక విషయం చెప్తాను చూడండి, ఏదైనా అభివృద్ధి అయినా అవినీతి అయినా ఏదైనా సరే ఒక స్థాయిలో మాత్రం ఉండాలి. అవినీతి పూర్తిగా లేదనుకోండి ప్రపంచం అంతమైపోతుంది. తెలుసా మీకు? అవినీతి అనేది ఉండాలి, పూర్తి లేకపోతే మాత్రం అంతమైపోతుంది. అలాగే అభివృద్ధి కూడా ఉండాలి, పూర్తి లేకపోయిన దెబ్బే, ఎక్కువైపోయిన మరింత దెబ్బ. ఇంకా అవినీతి ఎక్కువైపోయిన కొంతైనా బెటరేమో, కానీ అభివృద్ధి అంటే ఆలోచన డెవలప్మెంట్ అనేది అది కానీ బాగా డెవలప్ అయిపోయింది, ఓవర్ డెవలప్ అయిపోతే జరగబోయే నష్టం మనం ఊహించలేం. ఎందుకు చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగస్తులను తీస్తారనుకోండి, తీసేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళంతా నిరుద్యోగులు అవుతారు. అంతేకాదు అన్ని డిపార్ట్మెంట్లోకి వస్తారు. ఇక ట్రైన్ డ్రైవర్ ఉండడు, కంప్యూటర్ నడిపించేస్తాడు ట్రైన్, విమానం కూడా కంప్యూటర్ నడిపిస్తుంది. అదేవిధంగా పోలీసు వాళ్ళు ఉండరు, అక్కడ రోబో ఒకటి ఉంటుంది. మనం కానీ సిగ్నల్ ఇవ్వకుండా మనం వెళ్ళిపోవడం ట్రై చేసి ఆటోమేటిక్ మన బండి ఆగిపోయేటువంటి టెక్నాలజీ వచ్చేస్తుంది. ఎప్పుడు చూడండి ఆటోలో కొన్ని మిషన్లు పెడతాడు, ఎవరైనా అమ్మాయిని కానీ ఆటో కానీ స్పీడ్గా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే అక్కడ ఒక బటన్ పెట్టాడు, ఆ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా అయిపోద్ది. సో ఇంత టెక్నాలజీ వచ్చేసిన ఈ ప్రపంచంలో ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లోకి, బ్యాంకుల్లోకి, రైల్వేస్లోకి, ఆఖరి పోలీస్ డిపార్ట్మెంట్లోకి, కోర్టులోకి అన్నిటి కూడా ఇవే వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు ఏమవుతుంది? నిరుద్యోగం పెరిగిపోద్ది. నిరుద్యోగం పెరిగిపోతే కొనుగోలు శక్తి పడిపోద్ది. ఇంకా అక్కడికని ఏమవుతుంది? దోపిడీలు లావ్ అవుతాయి. నేను ఓవర్గా భయపడుతున్నా మీరు అనుకోవచ్చు. నేను 3 సంవత్సరాల క్రితం నేను ఒక వీడియోలో చెప్పింది ఈరోజు కరెక్ట్ అయింది. అప్పుడు అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ స్థాయిలో లేదు. గత వారం రోజులు మనకి ఇది వచ్చింది. ఇప్పుడు ఆంథ్రోపిక్ క్వాలిటీ. ఇప్పుడు ఇంతకంటే మనం ఊహించిన కంటే ఘోరాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతుందంటే ఎవరికి కొనుగోలు శక్తి ఉండదు, నిరుద్యోగం తాండవేస్తుంది, డబ్బు ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? యువత అంతా కూడా ఇంకా చెడు వ్యసనాలకు వెళ్ళడం, చెడు పనులు చేయటం ఇలా జరుగుతుంది. అంతేకాకుండా అక్కడంతా డెవలప్ అవుతున్నా సమాజం 2గా చీలిపోద్ది. ఒకటి ఇప్పటికే 2గా ఉంది, బాగా రిచ్ పీపుల్, మరీ బాగా పేదరికం. అప్పుడు ఈ అసమర్థ ఇంకా మరి ఎక్కువైపోద్ది. ఇంకో విషయం అంటే మనం బాగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మనకి ప్రొడక్ట్ అనేది వస్తుంది, కానీ దాన్ని కొనుక్కునే శక్తి లేక ప్రొడక్ట్ వాళ్ళకి వాల్యూ పడిపోద్ది. అప్పుడు కూడా ఈ కంపెనీలకే దెబ్బ తిరిగి. ఇది ఆర్థిక నిపుణులు కూడా కొద్దిగా ఆలోచించాలి, అదేవిధంగా సాంకేతిక నిపుణులు కూడా ఆలోచించాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇంకా మనం అనుకుంటుంది ఏంటంటే ఇంకా చాలా తక్కువ. ఇప్పటికీ ఈ టెక్ కంపెనీలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? ఇజ్రాయిల్ దేశం తనకు జీడీపీకి ఎంత అవుతుందో, ఇజ్రాయిల్ అంటే మీకు తెలుసు కదా, సాంకేతిక రంగంలో నెంబర్ 1 అది ప్రపంచంలో. దాని జీడీపీ ఎంత అవుతుందో అంత ఖర్చు ఈ మామూలుగా ఎప్పుడు మన బిల్ గేట్స్ కానీ వీళ్ళంతా కూడా ఖర్చు పెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఖర్చు పెడుతుంది, మన టీసీఎస్ కానీ ఇవన్నీ. సో ఇంత ఖర్చు పెట్టి దీన్ని ఇంకా డెవలప్ చేస్తే ఏమవుతుందంటే ఈరోజు మనం భయపడిపోతున్నాం. ఇప్పుడు టెక్నాలజీ ఎంత స్పీడ్గా వెళ్తుందంటే మనకు టెలిఫోన్ 30 సంవత్సరాల క్రితం మా ఇంట్లో టెలిఫోన్ లేదు ఉదాహరణకి. తర్వాత టెలిఫోన్ కొనుక్కున్నాం, ల్యాండ్ ఫోన్. తర్వాత విల్ ఫోన్లు వచ్చాయి. విల్ ఫోన్లు వచ్చిన
అంతకుముందు ఫోన్ వచ్చింది, అది 5 కిలోమీటర్ మాత్రం రేడియేషన్లో పనిచేస్తుంది. తర్వాత పేజర్లు వచ్చాయి, అదే విల్ ఫోన్ వచ్చింది. విల్ ఫోన్ వచ్చిన సంవత్సరం 2 సంవత్సరంలో మనకి ఇవి వచ్చాయి, మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చాయి. ఇంకా ఇప్పుడు 1G 2G 3G 4G 5G ఇంకా సంవత్సరానికి ఒక G జనరేషన్ పెరిగిపోతూ ఉంది. అంటే ఎంత స్పీడ్గా వెళ్తుంది చూడండి టెక్నాలజీ. ఇప్పుడు మనం ఊహిస్తుంది, దీన్ని చూసి ఎంత భయపడుతున్నాం. రేపు చూడండి ఆల్రెడీ మరొక సంవత్సరంలోగా దీని బాబుల్ లాంటివి వస్తాయి దీంట్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. మన ఊహకు కూడా అంతగా స్పీడ్గా డెవలప్ అవుతుంది. మరొక సంవత్సరంలో మరి దారుణమైన పరిస్థితి మనం ఎదుర్కోబోతున్నాం, ముఖ్యంగా నిరుద్యోగం. మరొక 5-6 సంవత్సరాల తర్వాత ఇంకేం మిగలదు. ఇంకో విషయం అంటే ఇప్పుడు ఫిట్టరు, వెల్డరు, ఎలక్ట్రీషియను, ప్లంబరు ఇలాంటికి అంటే ఇలాంటి ఇంకా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుండ్రో వీళ్ళు ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ చేతి వృత్తులకు వెళ్ళిపోవడం, లేదా ఇటువంటి టెక్నికల్ వృత్తులకు వెళ్ళిపోవడం తప్ప వైట్ కలర్ జాబ్స్ మాత్రం ఇక మీద దొరకడం ఇంపాసిబుల్ థింగ్. అది జరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసిని టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.